నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం ఎంపీ బలరాం నాయక్ గారు మాట్లాడదాం. నిన్న 2 లక్షల రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. మరోవైపు కేటీఆర్ గారు ఏమో కామెంట్ చేస్తున్నారు. సో రుణమాఫీ అయిన వాళ్ళకంటే కంటతడి పెట్టే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, చారణ కోడికి బాడన మసాలా అంటున్నారు. ఎట్లా చూస్తారు? అసలు కేటీఆర్ గారికి ఏమైనా క్లారిటీ ఉందా? వాళ్ళు చేసిన వాగ్దానం ఏదైనా నిలబెట్టుకున్నది ఉండదా? మేము ఇచ్చిన వాగ్దానానికి రాహుల్ గాంధీ గారు వచ్చి బహిరంగ సభ పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత అది రేవంత్ రెడ్డి గారి. కాబట్టి మా మీద వాళ్లకు దుమ్ము దల్లాలనే ఉద్దేశం తప్ప వాళ్లకు ఈ రాష్ట్రానికి బాగుపెట్టే ఉద్దేశం కానీ, ఈ రాష్ట్రానికి ఒక దారి చూపెట్టే ఉద్దేశం కానీ, రైతుల పట్ల చిరునవ్వు చూడాలనే ఉద్దేశం కానీ వారికి ఎలాంటి ఉద్దేశం లేదు. కాబట్టే దుమ్ము దలిపే ఉద్దేశం తప్ప మా మీద వాళ్లకు మేము రైతు బంధు ఇచ్చాం, రైతు రుణమాపిస్తున్నాం. ఇవన్నీ కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వాళ్ళకు బాధాకరంగా ఉన్నది అనేది వాస్తవమే అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే ఒకవేళ నేను రాజీనామా చేస్తా అంటూ గతంలో హరీష్ రావు గారు చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడేమో 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టుకున్నారు. మరి ఏమైనా డిమాండ్ చేస్తారా? ఆయనేమో 6 గ్యారెంటీలు 13 అంశాలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందో అప్పుడు నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా అంటున్నాను. అసలు కేసీఆర్ హరీష్ రావు రాజీనామా చేస్తేంది, ఉంటేంది, మాకు ఆయన లేకపోతేంది, ఆయన రాజీనామా చేస్తేంది. ఆయనే అన్నాడు రుణమాఫీ 2 లక్షలు చేస్తే నేను రాజీనామా చేస్తాను. మరి చేసేయమని చెప్పు, ఇచ్చేస్తున్నాం. ఆగస్టు 15 క్లోజ్ చేస్తాం. రాజీనామా చేసి ఇట్లా కూర్చోమను, నీకు వద్దని ఎవడంటాడు? మేము హరీష్ రావు కూడా లెక్క పెడతామని మీరు అనుకుంటున్నారా? మాకు హరీష్ రావు అనేది మా పార్టీలో కానీ మాకు కానీ ఆ రోజులో పొత్తులో కలిపి మేము వాళ్ళకి సహకరించినాం. తెలంగాణ పోరాటం మేము చేసినాం. అంతే తప్ప ఆయనకి ఏమి తెలియదు ప్రజల పట్ల. ఆయన ప్రజల పట్ల నాకు తెలుసు. నేను ఏదో పెద్ద సీనియర్ లీడర్లు, నేను ఉద్యమకారుడి లీడర్ని అనుకున్నాడు మాత్రం కాదు. తెలంగాణ పోరాటం చేసింది మేము, తెలంగాణ తెచ్చింది మేము, తెలంగాణ ప్రజలకు చూసేది మేము. గౌరవనీయులు మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అన్న మాట నిలబెట్టుకొని సరి అయిన మార్గదర్శిగా ఈ రాష్ట్రానికి తీసుకోపోతున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్లో ఉన్న అందరూ కూడా రాహుల్ గాంధీ ఆ రోజు వరంగల్లో చేసిన వాగ్దానానికి ఇచ్చిన మాటకు మా ముఖ్యమంత్రి గారు నిలబెట్టుకొని తీరుతారని చెప్పడం జరుగుతుంది. ఎంపీ గారు ప్రధానంగా రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు కేవలం రైతు బంధు డబ్బుల్నే ఇక్కడ షిఫ్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తప్ప వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. రైతు బంధు వేయకుండా ఆ డబ్బుల్ని రుణమాఫీ కింద వాళ్ళు ఇలా హెచ్చులేకపోతున్నారు. అదే పని ఆయన చేయకపోయిండు, మరి మాకు ఇవాళ దుమ్ము గొలుపుతున్నాడు. ట్రైబల్కి ఇచ్చిండు 10% రిజర్వేషన్ అని. ఎలాంటి అమెండ్మెంట్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో? ఎవరు ఎల్కేజీ టు పీజీ అన్నాడు, అన్ని మాటలు చెప్పాడు. ఏదైనా ఉద్యోగాలు ఇచ్చాడా? ఎవరికైనా ట్రైబల్ ఎస్టీ టీచర్ సెలక్షన్ ఎప్పుడైనా చేశారా? ఇవన్నీ కూడా వట్టి గాలి మాటలు చెప్తున్న హరీష్ రావు గారు అను కేటీఆర్ గారు నన్ను అడుగుమనండి, నేను చెప్తా. నాతో వచ్చి కూర్చోమనండి. వాళ్ళ రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, మేము ఏం చేసేది అనేది చూపెడతాం. వచ్చి కూర్చోమనండి ఎక్కడైనా. చివరిగా పార్టీ ఫిరాయింపుల మీద ఏమైనా కామెంట్ చేస్తారా? 100% పార్టీ ఫిరాయింపు వాళ్ళు చేశారండి. ముందుగాల మా కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఆ రోజుల్లో కొనుక్కున్నారు. అదంతా ఎందుకు? నేను రాజ్యసభకు పోటీ చేస్తే 2 ఎమ్మెల్యేలకు డిస్క్వాలిఫైడ్ చేశారు. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఏం మాట్లాడతారు? మేము మాట్లాడదలుచుకుంటే మేము చాలా మాట్లాడతాం. ఇంతవరకు మేము మాట్లాడలే. ఆ రోజు కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు, సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ. తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టే మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాగలిగారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు స్పష్టంగా చెప్తున్నారు. సో గతంలో మీరు చేయలేని పనిని మేము చేసినాం. అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులంతా కూడా మీరు నిజంగా అప్పుడు చిత్తశుద్ధి ఉంటే అప్పుడు ఏం చేశారు, ఎందుకు రైతులకు పూర్తి స్థాయి రుణమాఫీ చేయలేకపోయారు, ఇక గతంలో పార్టీ ఫిరాయింపులో కూడా పాల్పడింది మీరు, సో ఇవాళ మీరు మా మీద కామెంట్ చేయడం అంటూ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు అటు హరీష్ రావు అటు కేటీఆర్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.